కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదన్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. కేసీఆర్ ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడంటూ కితాబునిచ్చారు. టికెట్ల ప్రకటనతోనే ఎన్నికల ప్రచారం ప్రారంభమైందంటున్న బోయినపల్లి వినోద్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సార్ ఈరోజు చూస్తున్నట్టయితే ఒకటేసారి ఈ రోజు దాదాపు 115 సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో దాదాపు 4 సీట్లనే మాత్రం హోల్డ్ చేయడానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు కేసీఆర్ గారు మొదటి కాదండి, 2 సార్లు ఇదివరకు కూడా పోటీ చేశారు. 2 సార్లు పోటీ చేస్తున్నారు. ప్రతి ఎన్నికల రెండు దిక్కుల పోటీ చేస్తున్నారు. అంటే ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఈసారి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? మీరు ప్రణాళికా సంఘానికి వైస్ చైర్మన్ గా ఉన్నారు. సో అంటే ఏ విధమైన అంటే దేనితో ముందుకు వెళ్ళబోతున్నారు? ఏ అంశంపై ఈసారి ఎలక్షన్లకు వెళ్ళబోతున్నారు సార్? చూడండి, తెలంగాణ 2001లో మీ పార్టీ పెట్టిన గులాబీ జెండా తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెచ్చి చూపించినాం. తెలంగాణ లోపల నీళ్ళు ఇస్తామని చెప్పినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాం. తెలంగాణ లోపల కరెంట్ ఇస్తామని చెప్పినాం, కరెంట్ ఇచ్చి చూపించినాం. ఇలా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం, పెన్షన్ ఇచ్చి చూపించినాం. రైతు బంధు ఇస్తామని చెప్పలేదు, ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. రైతు బీమా, ఇలాంటి అన్ని పథకాలు సంక్షేమం లోపల తెలంగాణ రాష్ట్రము దేశంలో కాదు ప్రపంచం లోపల మొదటి వరుసలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. కూడా ప్రతిపక్షాలు కూడా 4000 ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళు ప్రకటన చేస్తామని, ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా పెంచుతానని నిన్న మాట అన్నారు. ఇది ఆ నేపథ్యంలో ఇప్పుడు 4000 3000 అని మేము చెప్పలేదండి, పెంచుతామని చెప్పినాము. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయినా గెలవరు కదా. ఇప్పుడు వాళ్ళు గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, అక్కడ ఫస్ట్ 2000 ఇవ్వమని చెప్పండి. పక్కకున్న ఛత్తీస్గఢ్లో 2000 ఇవ్వమని చెప్పండి. రాజస్థాన్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది 2000 ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ ఇలా మన అక్కడ పొత్తున్నది ఇంతో బీహార్లో అక్కడ ఇవ్వమని చెప్పండి. ఇలా జార్ఖండ్ వాళ్ళ పొత్తులో ఉన్నారు అక్కడ ఇవ్వని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉన్నారో అక్కడ ఇచ్చి చూపించే చెప్పాలి తెలంగాణ ప్రజలకి మేము ఇచ్చినామని. వాళ్ళు ఇచ్చేంత 200 600 400 ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో పట్ల వాళ్ళకి చెప్తే ఎవరు నమ్ముతాడు? ప్రజలు నమ్మరు వాళ్ళని. ఎందుకంటే ఇచ్చి చూపించాలి కదా. ఇలా మేము 1000 ఇచ్చినాం, ఇస్తామని చెప్పినాం, 1000 ఇచ్చినాం, 2000 ఇస్తామని చెప్పినాం, 2000 ఇచ్చినాం. రేపు ఎంత ఇస్తామని నాకు తెలియదు, కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తారు, అంత ఇచ్చి చేస్తాం. నమ్మకం ఉంటుంది ప్రజలకి. వాళ్ళు 200 ఇచ్చినోడు 2000 అంటే ఎవరు నమ్ముతాడండి? వాళ్ళని అందుకే తిరస్కరించిన వాళ్ళని ప్రజలు. సరే చెప్పండి, చాలా నియోజకవర్గాల్లో కూడా నిన్న మొన్నటి వరకు కూడా అసమ్మతులు కూడా రేకెత్తాయి. ఏకంగా ఇప్పుడు ఈసారి సీట్లను కూడా ప్రకటించడం జరిగింది, టికెట్లు ప్రకటించడం జరిగింది. అంటే ఇవన్నీ సద్మనుగుతాయి అనుకుంటున్నారు నియోజకవర్గాల్లో? మా దగ్గర ఎక్కడ అలజడి లేదండి. ఎక్కడ ఇప్పుడు రాజకీయాల్లో టికెట్ కావాలని కోరుకోవడం తప్పే ఉన్నదండి. అది పెద్ద నిరసన మీరు అనుకోవద్దు. రేపంచంలోనే మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తాం. సార్ ఫైనల్ గా చెప్పండి సార్, ఈ ప్రచారం ఎప్పటి నుండి స్టార్ట్ చేయబోతున్నారు సార్? ఇప్పటికే స్టార్ట్ అయింది నిన్న. సో ఇది బోయినపల్లి వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేశాము మేము. ఆ ఎలక్షన్లు ఇంకా రేపటి నుండి క్షేత్రస్థాయిలోనే ఉంటాయి. ఈరోజు టికెట్లు ప్రకటించాం కాబట్టి ఇది స్టార్ట్ అయినట్టే కూడా అని చెప్పుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు అమ్మాని, హైదరాబాద్.